హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. బహ్రాన్లోని ఆరాద్ కోట ఇది చాలా అంటే చాలా సంవత్సరాల కిందది కట్టడం. సో ఆల్మోస్ట్ 15th century కాలంలో నాటిది. సో చాలా ఏళ్ళ చరిత్ర ఉంది దీనికి. సో చాలా దేశాల రాజులు పరిపాలించారు. సో సేమ్ మనం చూసుకున్నట్టయితే ఇది కూడా ఒక రాయితో కట్టింది. సో రాయి, సో లైక్ దీన్ని సిమెంట్ అనేది యూజ్ చేయలేరు. బట్ సిమెంట్ కాకుండా దీనికి సంబంధించింది ఇది దానిది ఎలా ఉందంటే అది మట్టి కాదు, అలాగని రాయి కూడా కాదు. లైక్ మనకు ఎలా ఉందంటే అది దాన్ని పట్టుకొని చూస్తే మీకు కొంచెం రాయి టైప్ అనిపిస్తుంది. ప్లస్ మళ్ళీ ఇట్లా కొంచెం అంటే మన ఈ సున్నపు రాయి ఉంటుంది కదా, సేమ్ అలా కూడా ఉంది. బట్ నాకు ఎగ్జాక్ట్లీ అది ఏంటో కూడా తెలియదు, ఎట్లుంది ఏ రకంగా ఉంది అని చెప్పడానికి. సో అంటే చాలా ఓల్డ్ కట్టడం అది. సో ఇందులో ఎంట్రన్స్ చూడండి, ఇక్కడ సేమ్ మనకు ఆల్మోస్ట్ సేమ్ కన్స్ట్రక్షన్ విధానం చూసినా కూడా సో ఓల్డ్ ఎలా ఉంటాయో ఇవి అలానే ఉన్నాయి. సో చాలా అంటే చాలా ఓల్డ్ కట్టడాలు ఇవి. సో మీరు చూసుకున్నట్టయితే నేను ఒక రాయిని చూసే అన్నట్టు చూస్తే అది ఎట్లా ఈ సముద్రానికి దగ్గర ఉంది కదా, అవి ఎట్లా అంటే మన సముద్రపు దిబ్బలు అవి అంటారు కదా, సేమ్ అలాగే ఉంది. చూసేదాన్ని ఇట్లా చేత్తోని ఇలా అంటుంటే మొత్తం అది పొడి పొడిగా ఉంది. అలానే మరీ స్మూత్గా కూడా లేదు, స్ట్రాంగ్గా ఉంది రాయి. సో అది ఎంత భలే ఉంది. ఇది ఎలా ఉంటాయి అంటే ఈ వాటర్ ఫ్లో ఉంటాయి కదా, ఈ వాటర్ ఫ్లో తాగడం వల్ల సో దానికి ఫోర్స్కి ఏర్పడిన రాళ్ళు ఉంటాయి కదా, సో అలా ఉన్నాయి. కానీ సూపర్ స్ట్రాంగ్ ఉన్నాయి ఇవి. అయినా చూడండి మీరు, ఈ కట్ట ఎంత ఓల్డ్ 500 సంవత్సరాల కన్నా ఎక్కువ ఉన్నా కూడా ఇంకా ఎంత స్ట్రాంగ్ ఉన్నాయి చూడండి. ఇది చూపిస్తారు చూడండి. సో ఇది ఒక మట్టి కూడా కాదు, ఇది నేను అనుకున్నా ఇది మన మట్టి దిబ్బలు ఉంటాయి కదా అవి అనుకున్నా, బట్ అవి కానే కాదు. సో నేను దానికున్న అది ఉంది కదా షెల్, అది నేను తీద్దామని ట్రై చేస్తే అది రావడం కూడా రావట్లేదు అసలు. చూడండి అలా అనేది మట్టి ముద్ద అంటే మట్టి ముద్దలా కూడా లేదు, చాలా అంటే చాలా స్ట్రాంగ్ ఉంది. సో ఇది మొత్తం ఈ కన్స్ట్రక్షన్లో